మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వంశీ ఆ ఇంటికి రావడం లేదు అంటున్నారు. ఇప్పటికీ వంశీ అక్కడ అడుగు పెట్టడం లేదు. అంటే వంశీ మనసులో ఏముందో అర్థమవుతుంది కదా. ఇటు వర్ష కూడా నాకిచ్చిన మాట గురించి ఆలోచిస్తుంది. నేను మట్టిలో కలిసిపోయాను అని తెలిసి కూడా తను నా గురించే బాధపడుతుంది. వంశీకి మాత్రం దగ్గర కాలేకపోతుంది. అలా తూర్పు పడమరలా ఉన్నవారిని ఎలా కలపాలో నాకు అర్థం కావడం లేదు. నేనున్నాను కదమ్మా. వంశీ నా ఇంటికి నేను తీసుకొస్తాను. వాళ్ళిద్దరిని నేను దగ్గర చేస్తాను. వాళ్ళు మాట్లాడుకునేలాగా, మళ్లీ వాళ్ల మనసులు కలిసేలాగా, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే ఆలోచన వాళ్లకు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. నీ ఆశయంలో నేను పాలు పంచుకుంటాను. నువ్వు విజయం సాధించడానికి నేను కష్టపడతాను. చాలా థ్యాంక్స్ తాతయ్య. నా అదృష్టం ఏంటో నాకు తెలీదు. నేను ఎన్ని తప్పులు చేసినా సరే నన్ను అభిమానించే వాళ్ళని ఆ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేసినా తాతి మాత్రం నన్ను నెత్తిమీద పెట్టుకొని చూసేవారు. నాని కోపంలో నన్ను తిట్టినా ఎంతో అభిమానంగా ప్రేమించేది. ఇప్పుడిక్కడికి వచ్చేసినా నాకు సాయం చేయడం కోసం ఆ దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు. మీ ఇద్దరి దయ వల్ల నేను వర్షాని వంశీని కలపగలిగితే అంతకన్నా సంతోషం నాకుండదు. తప్పకుండా జరుగుతుందమ్మా. మంచి మనసుతో కోరుకున్నావు కదా, జరిగి తీరుతుంది. టమాటాలు, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి, కూరగాయలమ్మా, కూరగాయలు. ఇలారా, బుద్ధుందా నీకు? ఇంటి దగ్గరకు వచ్చేస్తావా? ఎవరైనా చూశారంటే ఎంత ప్రమాదం. ఎందుకు మేడం భయపడతారు? నేను కూరగాయలు అమ్ముకునే వాళ్ళ వచ్చాను. ఎవరైనా చూస్తే కూరగాయలు అమ్ముకుంటున్నానేమో అనుకుంటారు. నీ తెలివితేటలకు సంతోషించాను కానీ ఎందుకొచ్చావా చెప్పు. నాకు ఒక 50,000 కావాలి మేడం. డబ్బు కోసం ఏదో ఏటీఎంకెళ్ళి తీసుకున్నట్టు నా దగ్గరకు వచ్చి అడిగితే నేనెందుకిస్తాను? అదేంటి మేడం, మీకు అంత సాయం చేశాను, మరి నాకు కష్టం వస్తే మీరు సాయం చేయరా? ఆ రోజు నువ్వు చేసిన సాయానికి నేను నీకు డబ్బిచ్చాను. పదే పదే ఇవ్వటానికి నా దగ్గర కూడా ఉండాలి కదా. చూడండి మేడం, నేను చేసింది మామూలు సాయం కాదు. కారు బ్రేకులు నాతో తీయించారు. ఆ అమ్మాయి అలా వెళ్ళి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. మీకున్న పెద్ద అడ్డు తొలగిపోయింది. కానీ అది మీరు చేయించిన పని అని ఎవ్వరికీ అనుమానం రాలేదు. న్యాచురల్ డెత్ ఏమో అనుకున్నారు. మరి ఇంత చేసిన నాకు మీరేమిచ్చారు? కొంచెం డబ్బిచ్చారు. అందుకే ఇప్పుడు నాకు ఇంకొంచెం డబ్బు కావాలి. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయినా ఈ పని నేనే చేయించానని నువ్వు ఎవరికి చెప్పగలవు? చూడండి మేడం, మీలాంటి పెద్దవాళ్ళు మాతో ఇలా ఆడుకుంటారు కాబట్టే మా దారులు మాకుంటాయి. లేకపోతే మీ ఇంట్లో కారు బ్రేకులు తీయాల్సిన అవసరం నాకేంటి అని నేను బయట నోరు జారాను అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నీ మాట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా నమ్మడు. కానీ నేను చెప్తే అది స్టేషన్ సిఐ కూడా వింటాడు. అది నీకు నాకు ఉన్న తేడా. తెలుసు మేడం, అందుకే నా ఫోన్లో ఆటో కాల్ రికార్డ్ అని ఒక ఫెసిలిటీని ఉపయోగించుకున్నాను. మీరు మాట్లాడింది ఆ ఫెసిలిటీ యూజ్ చేసి నేను రికార్డ్ చేశాను. దాన్ని నమ్ముతారుగా. ఏమైనా మా జాగ్రత్తలో మేము ఉంటాం, అది మీరు గుర్తించాలి. ఇప్పుడే వస్తాను, ఉండు. తీసుకో. ఇంకోసారి డబ్బులు అన్నావంటే మర్యాదగా ఉండదు.
ఇదే చివరిసారి వెళ్ళు. ఎందుకు మేడం కోపం? నేనేం లక్షలు అడగటం లేదు కదా, ఖర్చులకి డబ్బులు అడుగుతున్నాను. మళ్ళీ అవసరమైనప్పుడు ఇలాగే కూరగాయలు అమ్ముకుంటూ వస్తాను. మీరు నాకు డబ్బులు ఇచ్చి పంపించండి. ఉంటాను మేడం. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, టమాటాలు, కూరగాయలమ్మా, కూరగాయలు. అమ్మ మహి, ఇదంతా నీ ప్లానా? నేను ముందే అనుమానించాను. కారులో వెళ్ళిన సమంతాకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని. కానీ నువ్వు ప్రాణాలు తీయడానికి తెగిస్తావని ఊహించలేకపోయాను. పాపం పిచ్చి సమంత అనుకోకుండా ప్రమాదం జరిగిందేమో అనుకుంటుంది. కానీ తను ఎంతగానో నమ్మని ఈ గ్రాని చేసిన ద్రోహం తెలుసుకోలేకపోయింది. అదేంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? నీ వంశీయే కదా, ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తున్నావేంటి? వంశీ మీకెలా తెలుసు? మన అనుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తే మన వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టదు. మొత్తం తెలుసుకున్నానమ్మా. అల్లుడు దూరంగా ఎందుకున్నాడు అని ఇంటికి తీసుకొచ్చేశాను. నేను తప్పేం చేయలేదు కదా? లేదండి, నిజానికి మీరు చాలా గొప్ప పని చేశారు. రా వంశీ. అదేంటబ్బాయి, గతంలో మనం ఎదురైనప్పుడు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా నేనెవరో కూడా నీకు చెప్పాను. ఇంకా ఇక్కడే ఆగిపోతావేంటి? నువ్వు ఇంటికి అల్లుడివి. ఇంట్లో నీకు జరగాల్సిన మర్యాదలన్నీ జరగాల్సిందే. పద. ఏంటి వంశీ ఇది? నువ్వు ఈ మధ్య ఇక్కడికి రావడమే మానేశావ్. నాన్నమ్మ, తాతయ్య నీ గురించి ఎంతలా అడుగుతున్నారో తెలుసా? నువ్వు ఈ ఇంటికి దూరంగా ఎందుకుంటున్నావు? నేనెందుకు ఒంటరిగా ఉంటున్నానో నీకు తెలీదా వర్ష? నేను కోరుకున్నది జరగదు అని నువ్వు చెప్తున్నావు. నువ్వనుకున్నది జరగకపోయినా ఇది నీ ఇల్లు వంశీ. నువ్విక్కడుంటే బావుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. అదెందుకు ఆలోచించకూడదు? నాకు నచ్చిన వాళ్లతో నేనుంటే అది నాకు ఆనందంగా ఉంటుంది. నేను ప్రేమించేవాళ్ళు నా కళ్ళ ముందే నాకు దూరంగా ఉంటే అదెంత నరకంగా ఉంటుందో అనుభవించే నాకు మాత్రమే తెలుసు. అందుకే నేనిక్కడికి రాలేకపోతున్నాను. బాగుందయ్యా నీ ఫిలాసఫీ, చాలా గొప్పగా ఉంది. మనకి నచ్చిన వాళ్ళు దూరంగా ఉంటే దూరం అయిపోతారు, దగ్గరగా ఉంటేనే దగ్గరవుతారు. వాళ్ళకి దగ్గరగానే ఉండి మనకి దగ్గరయ్యేలాగా మలుచుకోవాలి. అది మర్చిపోతే ఎలాగయ్యా? అదేంటమ్మా, అబ్బాయి ఏదో చెప్తే నువ్వు కూడా అలా ఆగిపోతే ఎలా? చూడు ఎంత చిక్కిపోయాడో. పాపం ఎప్పుడు తిన్నాడో ఏంటో. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. నాకిప్పుడేం వద్దండి. అబ్బా, నీ పేరు చెప్పుకుని నేను తిందామనుకున్నానయ్యా, నువ్వు వద్దంటావేంటి? పద.